ఏలూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేళ కోడి పందాల నిర్వహణ కోసం బర్రెలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాల్లో కోడి పందాల నిర్వహణ కొరకు సిద్ధం చేసిన బర్రెలను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ సంక్రాంతి సాంప్రదాయం ముసుగులో పందెం రాయుళ్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా బర్రెలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు దెందులూరు, నూజివీడు, ఆగిరిపల్లి, చింతలపూడి, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో కోడి పందాల బర్రెలను ధ్వంసం చేసి జిల్లా వ్యాప్తంగా అనేక బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఏలూరు నుంచి అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు సర్వం సిద్ధమవుతుంది. పోలీసులకి ఓ పక్క పందెం నిర్వాహకులకి నువ్వా నేనా అన్న రీతిలో కూడా ఈ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే అనేక ప్రాంతాల్లో కోడి పందాలు బరులకు సిద్ధం చేస్తున్న బరులను అయితే ధ్వంసం చేశారు. అయినా పోలీసులకి ధీటుగా అటు పందెం రాయులు కూడా మేము ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా ఎక్కడికెక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ కోడి పందాలు నిర్వహించేందుకు అయితే పందెం రాయుల్లో అయితే సిద్ధమవుతున్నారు. ప్రతి గ్రామంలో కూడా 2-3 ప్లేసుల్లో ఇలా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఇటు పందెం రాయుల్లో అయితే కోడి పందాలను నిర్వహించేందుకు అయితే సిద్ధం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఏలూరు శివారు ప్రాంతంలో ఒక జేసీబీతో ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ రేపటి నుంచి అయితే ఇక్కడ కోడి పందాలు అయితే నిర్వహించేందుకు అయితే ఇక్కడ పందెం రాయుల్లో అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఎటు చూసినా కూడా ఇదే రీతిలో అయితే పందెం రాయులు బరి చేస్తున్నారు. అంటే సంక్రాంతి 3 రోజులు కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది కోట్ల రూపాయలు అయితే చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. కోడి పందెం, గుండాట, పేకాట వంటి జూద క్రీడలన్నీ కూడా ఈ 3 రోజుల్లో కూడా విపరీతంగా జరుగుతాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఇటు గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలకి పెట్టింది పేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడా తగ్గేది లేదంటూ కూడా ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అటు నూజివీడు, ఏలూరు, దెందులూరు ప్రాంతాల్లో అయితే అనేక బర్రెలను అయితే ధ్వంసం చేసి సుమారు 2000 మందికి పైగా కూడా బైండ్ ఓవర్ కేసులు అయితే నమోదు చేశారు. అనేక ప్రాంతాల్లో అయితే వేలాది కోడి కత్తులను అయితే పోలీసులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పండగ సాంప్రదాయం ప్రకారం మేము కోడి పందాలు నిర్వహించి తీరుతామంటూ కూడా ఇటు సాంప్రదాయం మా కోడి పందాలు వేయటం అంటూ కూడా ఇటు నిర్వాహకులు అయితే చెప్పుతున్నారు. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సందర్భంగా పోలీసులు హడావిడి చేసినప్పటికీ కూడా ప్రతి ఏటా కోడి పందాలు అయితే జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా జరిపి తీరుతాం, పోలీసులని కూడా మేము ఎదిరించి అయినా కోడి పందాలు నిర్వహించుకుంటామంటూ కూడా పందెం నిర్వాహకులు ఎక్కడికక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.